అందరికీ శుభోదయం. ముందుగా అందరికీ కూడాను పాంచజన్య ఆయుర్వేదిక్ క్లాసెస్ తరపున నూతన తెలుగు సంవత్సర శుభాకాంక్షలు, ఉగాది శుభాకాంక్షలు. మనకి సంవత్సరాలనేవి 60గా చెప్పబడ్డాయి. వాటిల్లో ఈ సంవత్సరానికి ఉన్నటువంటి పేరు క్రోధీనామ సంవత్సరము. ఈ క్రోధీనామ సంవత్సరంలో ప్రధానంగా మనం ఎదుర్కోబోయేటువంటి ఆరోగ్య సమస్యలు, అదేవిధంగా కుటుంబపరమైనటువంటి చికాకులు, కలగబోయేటువంటి ఉపద్రవాలు, వాటికి సంబంధించినటువంటి వివరాలు, మన యొక్క రాసుల రీత్యా, నక్షత్రాల రీత్యా, అదే విధంగా ఈ సంవత్సరానికి గ్రహగతుల్ని ఆధారంగా చేసుకొని ఈ సంవత్సరంలో ప్రకృతిలో కలిగేటువంటి మార్పులు, మనం ఎదుర్కొనేటువంటి ఛాలెంజెస్, వాటిని ఏ విధంగా మనం శరీరాన్ని, మనస్సుని ప్రొటెక్ట్ చేసుకోవాలి, అటువంటి బాధల నుంచి మనం ఏ విధంగా బయటపడొచ్చు అనేటువంటి అంశాలని అందరం కూడా తెలుసుకోబోతున్నాం. ప్రధానంగా ఈరోజు ఉగాది అంటే ఆరంభము, ప్రథమ దినము అని చెప్పి మనం అనుకోవచ్చు సంవత్సరానికి ఇది. అయితే ఈ ఉగాది రోజు మనం తీసుకునేటువంటి పచ్చడి ఏదైతే ఉందో దాన్ని మనం ఉగాది పచ్చడి అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటాము. దానికే ఒక శ్లోకం అనేది చెప్పబడింది. అది ఏం చెప్తోంది అంటే, ఉగాది పచ్చడి తీసుకోవడం ద్వారా మనకి కలిగేటువంటి బెనిఫిట్స్ ఏంటి అనేటువంటి విషయాన్ని అది తెలియజేస్తూ ఉంది. ప్రధానంగా ఏంటంటే, శతాయుర్ వజ్రదేహాయ సర్వ సంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకందల భక్షణం. అంటే మనకి నూరేళ్ల జీవితాన్ని, వజ్రతుల్యమైనటువంటి శరీర సౌష్ఠవాన్ని, అన్ని విధాల సంపదల్ని ఆర్జించాలంటే ఆరోగ్యం మూలముత్తమం అని చెప్పబడింది ఆయుర్వేదంలో. అది చెప్పడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, ధర్మార్థ కామమోక్షాలు నాలుగిటిని సాధించడానికి ఆరోగ్యం అనేది చాలా ప్రధానమైనటువంటిది. సో ఆరోగ్యాన్ని మనకి కాపాడేదిగా ఈ యొక్క నింబకందల భక్షణం సంవత్సరానికి మొదటి రోజునే ఎంతో పాజిటివ్‌గా, ఎంతో మెడికేటెడ్ వాల్యూస్ కలిగినటువంటి షడ్రుచులతో మనం ఈ పచ్చడిని తయారు చేసుకోవడం దీనిలో ఉండేటువంటి విశిష్టత. అందుకని ఇది రాబోయే కాలంలో ఈ సంవత్సరం పొడుగుతా మనకి కలిగేటువంటి వివిధ రకాలైనటువంటి అరిష్టాలని, అరిష్టము అంటే మనకి రోగము కావచ్చు, కాలరీత్యా మనకి మన కరోనా లాంటి మహమ్మారులు కావచ్చు, వీటన్నిటిని కూడాను ఎదుర్కొనేటువంటి శక్తిని, ఇమ్యూనిటీ పవర్‌ని ఇవన్నీ కూడా మనకి లభించటానికి ఈ ఉగాది పచ్చడి అనేది ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటుంది. సో ఈ ఉగాది రోజున మనందరం కూడాను ఆ కాలానికి సంబంధించినటువంటి గ్రహాలు, నక్షత్రాలు, వాటి స్థితిగతుల్ని ఆధారంగా చేసుకుని చెప్పబడినటువంటి వైదికమైనటువంటి జ్యోతిష్య శాస్త్రంలో ఎంఏ చేసినటువంటి శ్రీమాన్ పండిత డివి రఘునాథాచార్యులు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క క్లాస్ అనేది నిర్వహించబడుతూ ఉంది. ముందుగా చిరంజీవి డివి లక్ష్మీ శ్రీకర్ ప్రార్థనా శ్లోకంతో దీన్ని ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాను. గురుభ్యో నమః. హరి ఓం. గణానాన్ త్వా గణపతిగుం భవామనే కవిం కవీనాముపశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతానుశృణ్వన్నో నోతిభిశ్రీదసాదనం. శ్రీమహాగణాధిపతే నమః. హరి ఓం. యా కుందేందు తుషారహారధవళ యా శుభ్రవస్త్రాన్నవిత యా వీణావరదండమండితకర యా శ్వేత పద్మాసన యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిః దేవైః సదా పూజిత మాం పాతు సరస్వతి భగవతి శేషజాడ్యాపహ.
వెల్ డన్ శ్రీకర్. తదుపరి పంచాంగ శ్రవణం చేయాల్సిందిగా పండిత శ్రీ టివి రఘునాథాచార్యులు గారిని కోరుతున్నాను. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఈ జూమ్ క్లాస్ ద్వారా పాంచజన్య ఆయుర్వేద క్లాసులకి హాజరవుతున్నటువంటి అందరికీ, ఆత్మబంధువులందరికీ కూడా క్రోధినామ సంవత్సర నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ క్రోధినామ సంవత్సరంలో ఈరోజు విశేషంగా క్లాసుల్లో పంచాంగ శ్రవణం ద్వారా ఈ సంవత్సరంలో జరగబోయేటువంటి లేకపోతే జరుగుతున్నటువంటి మార్పులు, వాటి ద్వారా మన మీద ప్రభావాలు, వాటిని నివారించుకోవటం ఎట్లా లేదా తగ్గించుకోవటం ఎట్లా అనే అంశాల మీద మనం ముఖ్యంగా తెలుసుకుందాము. కాలము అన్నింటికీ కూడా ప్రధానమైనది. మనం ఈ రోజున ఈ ప్రత్యేకమైన అంటే ఈ పంచాంగంలో అంగములు అంటే భాగాలు, భాగాలతో కూడినటువంటి పంచాంగాన్ని శ్రవణం చేయడం ద్వారా, వినడం ద్వారా, నిత్య జీవితంలో ఆచరించడం ద్వారా మన జీవితంలో కలగబోయేటువంటి కష్ట మ్యూట్ లో ఉన్నారు. రెడీ. లక్ష్మీనారాయణ అందరికీ విజయ పరంపరలు చేకూరాలని, ఆయురారోగ్య సంపదలనిచ్చి మీ రంగాలలో విజయాలని సాధించుకోవాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ పంచాంగ శ్రవణానికి ప్రారంభిస్తూ ఉన్నాను. మన సాంప్రదాయ భారతీయ జీవన విధానంలో పంచాంగం లేకుండా ఏ పని అసలు మనం జరుపులేము. పంచాంగాలకి వైదిక కర్మలు చేయవలసిన సరి అయిన కాలాన్ని తెలపటం, ఆకాశంలో ఉన్న రవి మొదలైన గ్రహాలు వాటి యొక్క స్పష్ట స్థితిని తెలియజేయటం ద్వారా మానవులకు, దేశాలకి జరిగేటువంటి మంచి చెడులను తెలపడం ఈ యొక్క పంచాంగం యొక్క ముఖ్య లక్షణం. తెలుగువారి పంచాంగం చైత్ర శుద్ధ పాడ్యమి మొదలు పాల్గొన బహుళ అమావాస్య వరకు ప్రతిదినం తిథ్యాదులు, అలానే ఎన్ని గంటల వరకు ఆ తిథులు అవి ఉంటాయి, వాటిలో కరణాలు, యోగాలు ఇవన్నీ ఎలా ఉన్నాయి, ఈ విషయాలన్నింటినీ కూడా మనం పంచాంగాన్ని ఉపయోగించి తెలుసుకుంటూ ఉంటాం. అయితే ఈ పంచాంగంలో ఇందాక మనం చెప్పుకున్నట్టుగా 5 అంగాలతో కూడిందని చెప్పుకున్నాం కదా. ఇదేశ్చ, ఈ 5 అంగాలు ఏమిటంటే ఇథేశ్చ శ్రియమాప్నోతి వారాదాయుష్యవర్ధనం
నక్షత్రాత్ హరతే పాపం యోగాత్ రోగ నివారణం కరణాత్ కార్యసిద్ధి స్యాత్ పంచాంగం ఫలముత్తమం ఏతేషాం శ్రవణాన్నిత్యం గంగా స్నాన ఫలము భవేత్. ఈ 5 అంగాల్లో మొదటిది తిథి. తిథి అనేటువంటిది ఎలా ఏర్పడుతుందంటే చంద్రుడి యొక్క కళల ద్వారా తిథి అనేది ఏర్పడుతుంది. పాడ్యమి రోజు, శుక్ల పాడ్యమి రోజున ఒక చిన్న గీతలాగా కనబడేటువంటి చంద్రుడు తన యొక్క షోడశ కళల్ని వృద్ధి చేసుకుంటూ 15 రోజుల పాటు వృద్ధి చెంది పౌర్ణమి నాటికి పూర్ణ చంద్రుడిగా కనపడతాడు. ఇలా 15 రోజులు ఏర్పడతాయి. అంటే చంద్రుడి యొక్క గమనం ద్వారా మనకి తిథులు ఏర్పడుతూ ఉన్నాయి. పౌర్ణమి తర్వాత క్రమేపీ కొంచెం తగ్గుతూ అమావాస్య నాటికి పూర్తిగా కనబడకుండా పోతాడు. ఇలా 15 తిథులు ఏర్పడతాయి. అంటే ఒక నెలలో మొత్తం 30 తిథులు ఏర్పడతాయి. 15 తిథులు మొదటి పక్షాన్ని శుక్లపక్షం అని, రెండో 15 తిథులు ఉన్న పక్షాన్ని కృష్ణపక్షం అని అంటాం. మొదటి పక్షం పౌర్ణమితో పరిసమాప్తి అయితే రెండవ పక్షం అమావాస్యతో పూర్తి అవుతూ ఉంటుంది. ఈ మొత్తాన్ని కలిపి ఒక నెల అని అంటాం అన్నమాట. దీనిలో రెండవ భాగం వారం. ఇప్పుడు మనకి ఈ తిథి మనకి ఏం తెలియజేస్తుందంటే, తిథిని మనం పంచాంగ శ్రవణం ద్వారా తెలుసుకుని ఆ తిథిని ఫాలో అయినప్పుడు మనకేమి ఉపయోగం కలుగుతుంది అని ఆలోచించినట్లయితే, తిథేశ్చ శ్రియమాప్నోతి. తిథిని ఆచరించడం ద్వారా శ్రియము అంటే సంపదలు కలుగుతాయి మనకి. తిథిని బట్టి మన కార్యాచరణని రూపొందించుకోవడం ద్వారా మనకి సంపదలు కలుగుతాయి అని మన శాస్త్రం చెప్తూ ఉంది. అలానే వారం ఎలా ఏర్పడతాయంటే, రోజులో సూర్యోదయ ప్రారంభమయంలో ఏ హోర అయితే ఉంటుందో ఆ హోరాధిపతి పేరుతో ఆ వారం పిలువబడుతూ ఉంటుంది. ఉదాహరణకి ఆదివారం రోజు సూర్యోదయ సమయానికి రవిహోరం ఉంటుంది. అంటే రవివారము, దాన్ని మనం భానువారము లేదా ఆదివారము అని అంటాం. అలా వారాలు 7 ఏర్పడతాయి. 7 గ్రహాలకి 7 వారాలు. రాహు కేతు గ్రహాలని ఛాయాగ్రహాలు అంటాం కాబట్టి వాటిని మినహాయించి మన శాస్త్రవేత్తలు ఎంతో గొప్ప పరిశోధన చేసి చాలా సత్యంగా వాటిని రూపొందించినటువంటి ఈ వారాలని ఈరోజు ప్రపంచం అంతా కూడా ఆచరిస్తుంది. 7 రోజుల వారాన్ని మనం ఏవైతే పేర్లు పెట్టాం వాటినే మనం భానువారం అంటే సండే అంటారు, మనం సోమవారము లేదా హిందూ చంద్రుడికి చెందిన వారాన్ని వాళ్ళు మండే అని. ఈ విధంగా ఈ వారాలన్నింటినీ కూడా ఫాలో అవుతూ ఉంటారు. ఈ వారాలని మనము ఆచరించడం ద్వారా ఆయుష్యవర్ధనం అంటే మనం చేసే నిత్య కర్మలు, కొన్ని కర్మలు ఈ వారం ఉన్న రోజున చేసినట్లయితే మంచి ఫలితాన్ని ఇస్తుంది, ఈ వారం చేయకూడదు. మనకి కొన్ని నిషేధాలు మనకి పంచాంగంలో పరిశోధన ద్వారా మహర్షులు చెప్పారనమాట. కాబట్టి వాటిని ఆ వారాలను అట్లా ఉపయోగించుకోవటం వలన ఆయుష్య వృద్ధి మనకి జరుగుతుంది. ఆ తర్వాత నక్షత్రము 27 నక్షత్రాలు మొత్తం. ఈ 360 డిగ్రీలు ఉన్న భచక్రాన్ని మొత్తాన్ని కూడా 27 నక్షత్ర భాగాలుగా చేసి చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే ఆ రోజు ఆ నక్షత్రంగా నిర్ణయం చేయడం జరిగింది. ఈ నక్షత్రాన్ని ఆచరించడం ద్వారా మనకి హరతే పాపం, మన యొక్క పాపాలు హరించిపోతాయి అని చెప్తున్నారు. అట్లనే యోగం, సూర్య చంద్ర నిరయన గతిని కలిపితే యోగం ఏర్పడుతుంది. అంటే సూర్యగమనము చంద్రగమనాన్ని కలిపి లెక్క వేసి ఈ యోగాన్ని మన వాళ్ళు 27 యోగాలు ఉంటాయి. 27 యోగాల్ని మనకి చెప్పారు. ఈ యోగాన్ని రోగ నివారణ జరగాలంటే కొన్ని యోగాలు ఉన్న సమయంలో ఔషధ సేవనం చేసినట్లయితే మనకి మంచి జరుగుతుంది, రోగ నివారణ జరుగుతుంది అని చెప్తూ ఉంటారు. మీకు కొంచెం పంచాంగం చూడటం అలవాటు ఉంటే మనకి నిత్య జీవితంలో పంచాంగంలో కూడా ప్రతిరోజులో కొంత సమయాన్ని అమృతకాలం అని ఇస్తూ ఉంటారు. ఈ అమృతకాల సమయం ఔషధ సేవనానికి అత్యద్భుతమైనది. ఆ సమయంలో మనం ఔషధ సేవనం ప్రారంభం చేసినట్లయితే మన రోగానికి ఔషధం అమృత తుల్యమై భగవన్నామ స్మరణ చేస్తూ ఆ ఔషధ సేవనం చేసినట్లయితే అది మనకి అమృత తుల్యమై పనిచేసి మన రోగాన్ని నిరోధిస్తుంది, తగ్గిస్తుంది అని చెప్పి మన శాస్త్రం చెప్తూ ఉంది. తర్వాత కరణం. ఈ కరణాలు 11 ఉంటాయి. ఇవి
పక్షంలో 2 సార్లు వస్తూ ఉంటాయి. ఈ కరణాత్ వలన కార్యసిద్ధి, ఈ కరణాన్ని మనం ఆచరణలో పాటించినట్లయితే కార్యసిద్ధి జరుగుతుంది అని మనకి పెద్దలు చెప్తూ ఉంటారు. అంటే ఈ కరణాన్ని, ఈ 5 అంగాల్లో ఉన్నటువంటి అంశాలని కూడా ఒక ముహూర్తాన్ని, సుముహూర్తం అంటుంటాం మనం. ఈ సుముహూర్తాన్ని నిర్ణయం చేసేటప్పుడు ఇవన్నీ కూడా మన పంచాంగ గణిత శాస్త్రవేత్తలు వాటన్నింటినీ కూడా పరిశీలించి వాటన్నింటిలో శ్రేష్టమైన వాటిని ఎన్నుకుని మనకి నిరూపణ ఇస్తూ పంచాంగంలో అన్ని మనకి సూచిస్తూ ఉంటారు. అయితే ఈ పంచాంగాల్లో కొన్ని వాటికి నిషిద్ధాలు ఉంటాయి. ఆ రోజున చేయకూడదు, అవి చేయకూడదు. చేస్తే ఏమవుతుంది అని మనం ప్రశ్నిస్తే, చేస్తే ఏమవుతుందో, చేస్తే ఫలితం తెలుస్తుంది. అట్లా దానివల్ల వ్యతిరేక ఫలితాలను పొంది మన కార్యం కాక పితాత్మను పొందుతాం అన్నమాట. ఈ విధంగా ఆ శ్రేష్టమైనటువంటి సమయాన్ని నిర్ణయించడానికి మనకి పంచాంగం ఉపయోగపడుతుంది. ఈ పంచాంగ శ్రవణం, ఈ రోజున పంచాంగ శ్రవణాన్ని వినాలి. పంచాంగ శ్రవణం చేసేటప్పుడు తప్పనిసరిగా పంచాంగానికి పూజ చేయాలి. ఇవన్నీ కూడా మనకి ఒక ఆచారంగా ఎందుకు పెట్టారంటే, ఈ సంవత్సరం ఈ రోజుతో ప్రారంభం అవుతుంది. ఈ రోజున ప్రారంభమైన ఈ సంవత్సరంలో రాశి చక్రం ద్వారా మనకి అంటే ఇక్కడ 2 విషయాలు ఉంటాయి. ఒకటి జన్మలగ్న వశాత్తు, 2 గోచార వశాత్తు. అంటే మనం పుట్టినప్పుడు ఈ రాసుల్లో ఎక్కడెక్కడైతే ఉన్నాయో అది స్థిరంగా ఉంటాయి ఉండవు. గ్రహాలు ఏం జరుగుతాయి, చెల్లుతున్నప్పుడు అవి వేరు వేరు రాసుల్లో ఆ ఫలితాలను వేరువేరుగా ఇస్తూ ఉంటాయి. దాన్ని గోచారం అంటారు. జరిగేటువంటి ఫలితాలని మనకి పంచాంగం తెలియజేస్తూ ఉంటుంది. జన్మ జాతక చక్రంలో మన రాశి, మన నక్షత్రాన్ని బట్టి గోచార వశాత్తు జరిగేటువంటి ఫలితాలని పోల్చుకుంటూ మనం ఈ ఫలితాన్ని అన్వయం చేసుకోవాలి. అప్పుడు మాత్రమే సరైన ఫలితాన్ని మనం తెలుసుకోగలుగుతూ ఉంటాం. తర్వాత ఈ సంవత్సరంలో వివిధ రాసుల వారికి మనకి పంచాంగం అనగానే కొన్ని ముఖ్యమైన విషయాలు మనం చెప్పుకున్న తర్వాత ప్రత్యేక విషయం మీద మనం శ్రద్ధ తీసుకున్నాం. వింశోత్తరి దశా విధానంలో అన్ని రాసుల వారికి కూడా ఆదాయ వ్యయాలు, అంటే మనకి ఆదాయం ఎంత వస్తుంది, వ్యయం ఎంత ఖర్చు అవుతూ ఉంటుంది. అలానే రాజపూజ్యము అంటే గౌరవం ఎంత లభిస్తుంది, అవమానం ఎంత జరుగుతుంది. ఈ విషయాలను కూడా మనం ఒకసారి చూద్దాం. మేషరాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 1, అవమానం 3. వృషభ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 4, అవమానం 3. మిథున రాశి వారికి ఆదాయం 2, వ్యయం 5, రాజపూజ్యం లేదు, అసలు 0, అవమానం మాత్రం 6 పాళ్ళు. కర్కాటక రాశి వారికి 11 ఆదాయము, 14 వ్యయము, 3 రాజపూజ్యము, 6 అవమానము. సింహరాశి వారికి 14 ఆదాయము, 11 వ్యయము, 6 రాజపూజ్యము, 6 అవమానం సమానంగా ఉన్నాయి. కన్యా రాశి వారికి 2 ఆదాయము, 5 వ్యయం, 2 రాజపూజ్యము, 2 అవమానము. తులారాశి వారికి 11 ఆదాయము, 5 వ్యయము, 5 రాజపూజ్యము, 2 అవమానం. వృశ్చిక రాశి వారికి 2 ఆదాయము, 14 వ్యయము, 1 రాజపూజ్యము, 5 అవమానం. ధనస్సు రాశి వారికి 14 ఆదాయము, 2 వ్యయము, 4 రాజపూజ్యము, 5 అవమానం. మకర రాశి వారికి 8 ఆదాయము, 5 వ్యయము, రాజపూజ్యం 0, అవమానం 1. కుంభరాశి వారికి ఆదాయం 8, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 1. మీనరాశి వారికి 14 ఆదాయము, 2 వ్యయము, రాజపూజ్యం 6, అవమానం 1. తర్వాత
ఇప్పుడు మనం ఒక ముఖ్య విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. కందాయ ఫలాలు అంటారు. ఈ కందాయ ఫలాలు మనకి ఎలా సూచిస్తాయంటే, సంవత్సరం మొత్తం 14 నెలలు ఉంటాయి కాబట్టి, ఈ 14 నెలల్లో 4 నెలల్ని ఒక భాగం చేసి మనకి చెప్తుందన్నమాట. చైత్ర, వైశాఖ, జ్యేష్ఠ, ఆషాఢ మాసాలు ఒక భాగం. శ్రావణ, భాద్రపద, ఆశ్వీజ, కార్తీక మాసాలు ఒక భాగం. మార్గశిర, పుష్య, మాఘ, ఫాల్గుణ మాసాలు ఒక భాగం. ఇలా 3 భాగాలుగా భావిస్తే వీటిలో ఏమవుతుంటుందంటే, నక్షత్ర వారీగా అంటే ఏ నక్షత్రంలో జన్మించిన వారికి ఏ విధంగా ఉంటుంది ఈ సంవత్సర ఫలితం అనేది మనకి తెలియజేస్తుంది. దీనిలో ఒక చిన్న సూత్రం ఉంది. ఆ సూత్రం ఏంటంటే, ఆది శూన్యే మహావ్యాధి, మధ్య శూన్యే మనోవ్యధ, చివర శూన్యే ధనహాని అని మనకి చెప్తుంది. అంటే ఈ 3 భాగాలుగా ఇచ్చినప్పుడు 3 భాగాల్లో సున్నాలు వచ్చినటువంటి భాగం అంటే మొదటి 4 నెలల్లో 0 వచ్చినా, లేకపోతే రెండో 4 నెలల్లో 0 వచ్చినా, మూడో 4 నెలల్లో 0 వచ్చినా, వాటిని మనకి వాటిగా అంటే మీరు చెప్పబోయినటువంటి ధనహాని లేదా మహావ్యాధి లేదా ఆ ధనహాని వీటిని గురించి మనం తెలుసుకోవాలి. అట్లనే 3 సున్నాలు వస్తే అనేక ఇబ్బందులు కలిగి జీవితంలో ఇబ్బంది పొందుతాము అనే విషయం తెలియజేస్తుంది. మనకి ఇప్పుడు ఇది కొంచెం తేలిగ్గా చేయటం కోసం ఒక పట్టికని మనం రూపొందించాం. ఈ సంవత్సరం మొదటి 0 కలిగినటువంటి నక్షత్రాలు 3 ఉన్నాయి, 4 ఉన్నాయి. కృత్తిక, ఉబ్బ, మూల, రేవతి నక్షత్రాల వాళ్ళు కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు బాగా ఎక్కువగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కృత్తిక, ఉబ్బ, మూల, రేవతి నక్షత్రాల వాళ్ళు. తర్వాత మనోవ్యాధి అంటే మానసికమైనటువంటి ఇబ్బందులు, కుటుంబపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి నక్షత్రాల వాళ్ళు ఆరుద్ర, కృత్తిక, ఆశ్లేష, ఉత్తర, స్వాతి, జ్యేష్ఠ, ఉత్తరాషాఢ, శతభిషం, రేవతి నక్షత్రాల వాళ్ళు. ఒకసారి మళ్ళా చెప్తున్నాను. ఆరుద్ర, కృత్తిక, ఆశ్లేష, ఉత్తర, స్వాతి, జ్యేష్ఠ, ఉత్తరాషాఢ, శతభిషం, రేవతి నక్షత్రాల వాళ్ళు. అంటే మొత్తం 9 నక్షత్రాల వాళ్ళు ద్వితీయ సున్నాలు ఉన్నాయి. అంటే రెండవ భాగంలో అంటే శ్రావణ, భాద్రపద, ఆశ్వీజ, కార్తీక మాసాలు ఈ పీరియడ్ లో వీళ్ళు కొంచెం మానసికమైనటువంటి శారీరకమైనటువంటి బాధలతో అనుభవించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి. అలానే 3వ భాగంలో 0 ఉన్నటువంటి నక్షత్రాల వాళ్ళు అశ్విని, ఆరుద్ర, ఉబ్బ, విశాఖ, ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్ర వీళ్ళకి చివర 0 ఉంది. ఈ చివర 0 ఉందంటే 3వ భాగంలో సంవత్సరంలో 3వ భాగంలో అంటే మార్గశిర, పుష్య, మాఘ, ఫాల్గుణ మాసాల్లో వీళ్ళకి ధనహాని కలిగే అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళు సంపాదించిన డబ్బుని ఏదో ఒక రూపంలో నష్టపోయే అవకాశం ఉంటుంది. ఏదో వ్యాధి రూపంలోనో ఇతరత్రా విషయాల్లోనూ ఏదో నష్టపోయే అవకాశం ఉంటుందన్నమాట. ఇలా ఈ కందాయ ఫలాలను మనం తెలుసుకుందాం. అట్లనే ఈ కందాయ ఫలితాల్లో ఈ సున్నాలు కాకుండా సరి సంఖ్యలు బేసి సంఖ్యలు వస్తాయి కొంతమందికి. అలా సరి సంఖ్యలు బేసి సంఖ్యలు వచ్చినప్పుడు సరి సంఖ్య వచ్చినప్పుడు సమఫలితం అంటే పెద్ద లాభము నష్టము లేకుండా ఈక్వల్ గా ఉంటుంది. బేసి సంఖ్య వచ్చినప్పుడు మాత్రం ధనలాభం బాగా కలుగుతుంది అని మనకు సూచిస్తుంది అనమాట. ఇప్పుడు ఒక్కొక్క నక్షత్రానికి మళ్ళా ఒక్కొక్కసారి మీకు క్లియర్ గా అర్థమవటం కోసం మొదట 0 ఉన్న నక్షత్రాలని, 2వ భాగంలో 0 ఉన్న నక్షత్రాలని, 3వ భాగంలో 0 ఉన్న నక్షత్రాలని చెప్పాను. కొంచెం వేగంగా ప్రతి నక్షత్రానికి కూడా ఎక్కడ 0 ఉంది అనేది చెప్తూ ఉంటాను. ఒకసారి కొంచెం విని జ్ఞప్తి చేసుకోవడానికి ప్రయత్నించండి. మనకి పంచాంగంలో కూడా లభిస్తుంది కాబట్టి ఇబ్బంది ఉండదు. అశ్విని నక్షత్రానికి 210, భరణి 522, కృత్తిక 004, రోహిణి 311, మృగశిర 623, ఆరుద్ర 100, పునర్వసు 412, పుష్యమి 724, ఆశ్లేష 201, మఘ 513, ఉబ్బ 020, ఉత్తర 302, హస్త 614, చిత్త 121, స్వాతి
403 విశాఖ 710 అనురాధ 222 జ్యేష్ఠ 504 మూల 011 పూర్వాషాఢ 323 ఉత్తరాషాఢ 600 శ్రవణం 112 ధనిష్ట 424 శతభిషం 701 పూర్వభద్ర 213 ఉత్తరాభద్ర 520 రేవతి 002. ఇలా ఈ సంవత్సర ఫలితాల్లో కందాయ ఫలితాలు మనకు తెలుస్తూ ఉన్నాయి. తర్వాత ఈ నక్షత్రాల వారీగా ఈ సంవత్సరంలో మొత్తం టోటల్ సంవత్సర ఫలితం ఎలా ఉంటుంది అని చూసినట్లయితే అశ్విని, పుష్యమి, స్వాతి, అభిజిత్ నక్షత్రాల వాళ్ళకి ఆయుర్వృద్ధి అంటే ఆయుష్ వృద్ధి చెందుతుంది, అంటే ఆరోగ్యం కొంచెం బాగుంటుంది అర్థం. భరణి, ఆశ్లేష, విశాఖ, శ్రవణ నక్షత్రాల వాళ్ళకి అర్ధలాభం అంటే లాభాన్ని కొంత పొందటానికి అవకాశం ఉంటుంది. కృత్తిక, మఖ, అనురాధ, ధనిష్ట నక్షత్రాల వాళ్ళకి మనస్తాపం అంటే మానసికమైనటువంటి ఇబ్బంది, అంటే మనం చేసినటువంటి ఒక పనికి సరైన ప్రతిఫలం రాకపోవటము, ఆ వచ్చిన ప్రతిఫలం మనకి చాలకపోవటము, ఇలాంటి కొంచెం బాధపడే అవకాశం ఉంటుంది. రోహిణి, పుబ్బ, జ్యేష్ఠ, శతభిష నక్షత్రాల వాళ్ళకి రాజపూజ్యం అంటే గౌరవం, సమాజంలో గౌరవాన్ని పొందేటువంటి అవకాశం ఉంది. మృగశిర, ఉత్తర, మూల, పూర్వభద్ర నక్షత్రాల వాళ్ళకి యుద్ధ భయం అంటే శత్రువులతో కొంచెం వచ్చే అవకాశం ఉంది. ఆరుద్ర, హస్త, పూర్వాషాఢ, ఉత్తరాభద్ర అలంకార ప్రాప్తి అంటే వీళ్ళు కొంచెం మంచి కాస్మెటిక్స్ ఉపయోగించి తమ యొక్క వాటి ఆనందాన్ని దిగునీకృతం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. పునర్వసు, చిత్త, ఉత్తరాషాఢ, రేవతి వాళ్ళకి రోగ భయం అంటే కొంచెం అనారోగ్య సూచనలు ఉన్నాయి. కాబట్టి ఈ నక్షత్రాల వాళ్ళు ఈ సంవత్సరంలో కొంత జాగ్రత్తలు తీసుకుని రోగాల్ని పొందకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు టోటల్ గా మనం ఈ క్రోధినామ సంవత్సరంలో చూసినట్లయితే మన విపత్తులు ఎలా ఉన్నాయి, లేకపోతే మన దేశ కాలమాన పరిస్థితులు ఎలా ఉన్నాయి అనే సంవత్సర ఫలితాలను కూడా ఒకసారి గబగబా చెప్తాను. ఈ సంవత్సరానికి రాజు సస్యాధిపతి, నీరసాధిపతి కుజుడు, మంత్రి, సైన్యాధిపతి, అర్ఘాధిపతి మేఘాధిపతి శని, ధాన్యాధిపతి చంద్రుడు, రసాధిపతి గురుడు. ఈ నవనాయకులలో 7 ఆధిపత్యములు పాపులకు, 2 ఆధిపత్యములు సుతులకు వచ్చాయి. అంటే 9 మంది నాయకులు అంటే మనకి మినిస్ట్రీ ఉంటుంది కదా, హోమ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్, అట్లనే ఆర్థిక శాఖ, ఫైనాన్స్ మినిస్టర్ అని ఎట్లా అయితే మంత్రివర్గంలో సభ్యులు ఉంటారో ఈ దేవతలకి కూడా ఈ పోర్ట్ఫోలియో నవనాయకులు అని చెప్పి ప్రతి సంవత్సరానికి కొంతమంది పరిపాలనా బాధ్యతలను అప్పచెబుతారనమాట. అట్లా అప్పచెంపిన వాళ్ళల్లో పాపగ్రహాలైన వాటికి 7 7 బాధ్యతలు ఇస్తే మా శుభులు 2 ఆధిపత్యాలు మాత్రమే వచ్చినాయి. అందువలన ఇది క్రోధినామ సంవత్సరము. దానిలోనే ఆ సంవత్సరం పేరులోనే ఉంది. క్రోధి అంటే కోపం, అసహనము, తర్వాత ఇతరులతో పట్ల అపనమ్మకం. ఇవి మనకి నిజ జీవితంలోనూ రాజకీయంలో కూడా మనకు కనబడుతూ ఉంటాయి. అపనమ్మకంతో పరిపాలకుల మధ్య ఒకళ్ళ మీద ఒకళ్ళు నిఘా పెట్టుకోవటము, తర్వాత ఒకళ్ళ గురించి ఒకళ్ళు అనుమానాస్పదంగా చూస్తూ ఉండటము, ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయి. కేంద్ర రాష్ట్రములందు నూతన సంక్షేమ పథకాలు ప్రకటించి వాటి అమలుకు తీవ్రంగా కృషి చేయుదురు. అనేక నూతన సరిహద్దు దేశాలతో యుద్ధ భయం ఉంటుంది. సైనిక చర్య తీసుకుంటారు. దానివలన ప్రపంచమంతా కూడా ఆశ్చర్యానికి గురవుతుంది. పారిశ్రామిక రంగంలో అభివృద్ధి ఉంటుంది. క్రీడా రంగంలో కూడా ఈ సంవత్సరం మన దేశానికి మంచి విజయాలు లభిస్తాయి. ఆర్థికంగా ప్రపంచమంతా తిరోగమనంలో ఉంటే మన దేశం మాత్రం మంచి ఆర్థిక పరిస్థితిని పొందుతుంది. ఈ సంవత్సరం 2 కుంచాల వర్షంగాన దేశమంతా కూడా సగటు వర్షపాతం నమోదవుతుంది. కొన్ని ప్రాంతాల అధిక వృద్ధి అంటే మొత్తం కురిసే వర్షంలో ఎక్కువ భాగం సముద్రాల మీద, తర్వాత కొండల మీద, మైదాన ప్రాంతంలో 2 కుంచములు వర్షం కురుస్తుంది. ఇది సరిపోతుంది కాబట్టి మంచి వర్షపాతంగానే మనం భావించవచ్చు. అధిక వృష్టి, కొన్ని ప్రాంతాల్లో అనావృష్టి. క్రోధినామ సంవత్సరం కాబట్టి అగ్ని ప్రమాదాలు, రైలు, విమానం వంటి పెద్దవైన వాహన ప్రమాదాలు జరుగుతాయి. ప్రపంచమంతటా ఆర్థిక మాంద్యం ఉంటుంది. ఉత్తరాఖండ్లో కొండ చర్యలు విరిగిపడి రహదారులు మూతపడతాయి. పిడుగుపాట్లు కూడా అధికంగా ఉంటాయి. పల్లపు భూములు విశేషంగా పండుతాయి. మిర్చి అంటే
రాజు కుజుడు కాబట్టి ఈ సంవత్సరానికి ఎరుపు రంగు ధాన్యాలు, మిర్చి, కందులు, మున్నగు, పొగాకు మొదలగు ఎరుపు ధాన్యాలు విశేషంగా మంచి ఫలితాలని, లాభాలని రైతులకు ఇస్తాయి. వీటికి ధర కూడా బాగా వస్తుంది. తర్వాత తెగుళ్ళ వలన పంటల దిగుబడి కొంత తగ్గుతుంది. యాలుకలు, లవంగాలు మొదలగు సుగంధ ద్రవ్యాలని నిల్వ చేసుకున్నటువంటి వాళ్ళకి మంచి లాభాలు వస్తాయి ఈ సంవత్సరం. విద్యా నిల్వదారులకు మంచి లాభాలు కలిగి వెల్లుల్లి, ఉల్లి ధరలు కూడా మంచిగా ఉంటాయి. వరి, గోధుమ పంటలకు దిగుబడి పెరుగుతుంది. దేశంలో ఆహార ధాన్య నిల్వలు సమృద్ధిగా ఉంటాయి. అరటి, కొబ్బరికి మంచి ధర ఉంటుంది. కాఫీ, టీ తోటలకు మంచి ఉత్పత్తి పెరిగి దిగుబడి పెరుగుతుంది. ఇసుక నేలలు, ఎర్రని భూములు విశేషంగా ఫలిస్తాయి. నూనెల ఉత్పత్తి పెరుగుతుంది. నూనెలు ఎగుమతి చేస్తాము. పసుపు, బెల్లం, పంచదారకు దిగుబడి స్వల్పంగా తగ్గుడు చేత వీటి ధరలు బాగా పెరుగుతాయి. తర్వాత ఈ సంవత్సరం 2 తెలుగు రాష్ట్రాలందరూ కూడా జలాశయములు పూర్తిగా నిండకపోయినా సమృద్ధిగా, అంటే పంటలకి సరిపడా నీరు ఉండి ఈ సంవత్సరం 16 వేసములకు 4 వేసములు పంట ఫలిస్తుంది. కొన్ని దేశముల్లో ఆహార ధాన్యాల కొరత ఏర్పడుతుంది. ఆఫ్రికా దేశాల్లో ముఖ్యంగా ఆహార ధాన్యాల కొరతతో చాలా ఇబ్బంది పడతారు ప్రజలు. తర్వాత తూర్పు దేశములందు పెద్దదైన భూకంపాలు, ప్రమాదాలు సంభవిస్తాయి. ఆస్తి నష్టం, జన నష్టం అధికంగా ఉంటుంది. పశుపాలకుడు యముడు, దొడ్డి పెట్టువాడు బలరాముడు, విడిపించువాడు బలరాముడు చేత పాడి పరిశ్రమ బాగుగా ఉంటుంది. పాల ధర బాగా పెరిగి రైతులకు మంచి లాభాలు, చిన్న చిన్న పాల డైరీలు బాగా పెరుగుతాయి. తర్వాత మేకలు, గొర్రెలు, పళ్ళ ధరలు పెరుగుతాయి. ఆక్వా పరిశ్రమ కూడా ఈ సంవత్సరం బాగుంటుంది. కోళ్ల ఫారాలు చేయించిన వారికి అనుకూలంగా ఉంటుంది. రాజు కుజురగుడి చేత వేసవిలో అత్యధిక ఉష్ణోగ్రతలు, ఉత్తర భారతంలో రాజస్థాన్లో 50 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి కూడా అధిక ఉష్ణోగ్రతలు, ఉడుకు, ఉక్కపోతతో ఇబ్బంది పడతారు. త్రాగునీటి ఇబ్బందులు, వడదెబ్బ వలన నష్టము చైత్రమాసం చివరిలో తొలకరి వానలు ప్రారంభమవుతాయి. ఇవి ఈ సంవత్సర ఫలితాలు. తర్వాత మనకి శుభకార్య నిర్వహణ కోసం కొన్ని కత్తరి, గురుమౌఢ్యమి, శుక్రమౌఢ్యమి లాంటి నిషేధ కాలాలు ఉన్నాయి. వీటి గురించి కొంచెంగా తెలుసుకుందాం. 4/5/2024 చైత్రబహుళ ఏకాదశి శనివారం నుండి 11/5/2024 వైశాఖ శుక్ల శనివారం నుండి, అంటే మొదట 4/5/24 నుండి డొల్లు కత్తిరి, చిన్న కత్తిరి అంటారు. 11/5/2024 నుండి పెద్ద కత్తిరి ప్రారంభమవుతుంది. గృహ సంబంధమైన పనులేవి కూడా ఈ కత్తిరి కాలంలో చేయకూడదు. తర్వాత గురుమౌఢ్యమి 7/5/2024 చైత్రబహుళ చతుర్దశి మంగళవారం నుండి 7/6/2024 జ్యేష్ఠ శుక్ల పాడ్యమి శుక్రవారం వరకు గురుమౌఢ్యమి. శుక్రమౌఢ్యమి 28/4/2024 చైత్రబహుళ తదియ ఆదివారం నుండి 8/7/2024 ఆషాఢ శుక్ల తదియ సోమవారం వరకు శుక్రమౌఢ్యమి ఉంటుంది. మరలా శుక్రమౌఢ్యమి 18/3/2005 ఫాల్గుణ బహుళ చవితి నుండి 28/3/2020 ఫాల్గుణ బహుళ చతుర్దశి వరకు శుక్రమౌఢ్యమి 2 సార్లు ఈ సంవత్సరంలో వస్తుంది. ఈ మౌఢ్య కాలాలు, ఏవైతే నెలలు చెప్పానో ఈ నెలల సమయంలో శుభకార్యాలు ఏవి కూడా చేయరు. శుభకార్య నిషేధం. అంటే ఏదైనా సరే ఒక మంచి శుభకార్యానికి గురు శుక్రులు శుభులైనటువంటి గ్రహాలు, వాళ్ళ యొక్క బలం బాగా ఉన్న రోజుల్లో చేసినట్లయితే ఆ శుభకార్యాల వలన ఫలితాలు మంచిగా వస్తాయనేటువంటి శాస్త్రం చెబుతుంది. ఈ శుక్రమౌఢ్యమి అంటే శుక్రుడు కనపకుండా పోవటము, లేకపోతే శుక్రుడు యొక్క బలం తగ్గటము, అలానే గురుడుకి తగ్గటము, క్షీణించడము, ఇలాంటి వాటి వలన ఇవి ఏర్పడతాయి. వీటి వలన ఈ రోజుల్లో శుభకార్యాల యొక్క నిర్వహణ జరగదు. ఈ విషయాన్ని కూడా మనందరం గుర్తుపెట్టుకున్నాం. తర్వాత ఈ సంవత్సరం ఒక విశేషం ఏంటంటే 25/4/2024 చైత్ర బహుళ విద్యా గురువారం రాత్రి 10:30 గురుడు వృషభ రాశిలో ప్రవేశించడం వలన ఈ సంవత్సరం నర్మదా నదికి పుష్కరాలు వస్తున్నాయి. ఈ నర్మదా నది రేవా నది అని కూడా పిలుస్తారు. మనకి పురాణాల్లో కూడా ఈ రేవా నది ప్రస్తావన ఉంటుంది. నర్మదా నది మధ్యప్రదేశ్లో అమరకంటక్లో జన్మించి మహారాష్ట్ర, గుజరాత్ లో ప్రయాణించి అరేబియా సముద్రంలో కలుస్తుంది. కాబట్టి ఈ పుష్కర స్నానాలు చేసేటువంటి పుష్కర యొక్క విధులు నిర్వహించే వాళ్ళకి ఈ పుష్కర సంబంధమైనటువంటి విషయాన్ని కూడా తెలియజేశాను. ఆ తర్వాత మనకి ఈ రోజు ఒక ప్రత్యేకమైనటువంటి నోట్ పెట్టాం. మనకి ఏమని, ఆరోగ్య సమస్యల గురించి తెలుసుకుందామని. అయితే మనకి వ్యక్తిగతంగా ఆరోగ్య సమస్యలను మీ అందరికీ వివరంగా చెప్పాలంటే మీ జన్మ జాతక చక్రాలు తెలిసి గోచార రీత్యా వచ్చినటువంటి గ్రహాల ఫలితాల వల్ల మనం వ్యక్తిగతంగా చెప్పడానికి వీలవుతుంది. అలా మనం ఈ సమయాన్ని అంత బాగా వెచ్చించలేము కాబట్టి
కొంచెం ఏ ఏ గ్రహం ఏ ఏ విధమైన రోగాలకి కారణమవుతుందో చెప్తూ ఈ కార్యక్రమంలో ముందుకు వెళదాం. రవి వలన రవి గ్రహం యొక్క స్థితి మన జన్మజాతక చక్రవశాత్తు రవి యొక్క స్థితి బాగా లేనప్పుడు మనకి జన్మ లగ్నాత్తు షష్టమ స్థానం రోగస్థానం అంటారు. ఆ రోగస్థానంలో కనుక ఈ గ్రహం ఉన్నట్లయితే దాని మీద శుభదృష్టులు ఏమి లేకపోయినా ఇంకా చాలా ఎగ్జామ్షన్స్ ఉన్నాయి. అవన్నీ కూడా జాతక చక్రం పరిశీలన చేస్తే కానీ చెప్పలేం. ఊరికినే ఈ గ్రహం వలన ఈ వ్యాధులు రావచ్చు. కాబట్టి మన జన్మజాతక చక్రంలో మనకి ఈ వ్యాధి ఒకవేళ ఉన్నట్లయితే దీనికి ఇది కారణం అవుతుందేమో అని దానికి కొంచెం జన్మజాతక చక్రాన్ని పరిశీలన చేసుకుని వైద్య సేవ చేసినట్లయితే దాన్ని ఖచ్చితంగా మనం నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. దీనికి వైద్య శాస్త్రంలో కూడా చాలా గొప్ప విషయాన్ని మనకి జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది. జ్యోతిష్ శాస్త్రంలో ఒక సూచిక శాస్త్రం అంటే ఏమవుతుందంటే, ఈ సంవత్సరంలో మనం ఇందాక చెప్పినప్పుడు కందాయ ఫలాలు చెప్పినప్పుడు బలాని నక్షత్రాల వాళ్ళు మొదటి 0 ఉంది, బలాని నక్షత్రాలకి 2వ స్థానంలో 0 ఉంది, బలాని నక్షత్రాల వాళ్ళకి 3వ స్థానంలో 0 ఉంది. ఈ ఫలితాలు వస్తాయి అని చెప్తున్నాం. ఇది సూచన. ఈ సూచనకి మనకి జన్మలగ్న వశాత్తు గనక చెప్పినటువంటి వాళ్ళు ఎక్కువ ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందు జాగ్రత్త తీసుకున్నట్లయితే జాగ్రత్త తీసుకున్నట్లయితే దాని యొక్క తీవ్రతను తగ్గించుకునే అవకాశం మనకు ఉంటుందన్నమాట. అలా మన ఈ శాస్త్రం ఉపయోగపడుతుంది. కాబట్టి రవి గ్రహం ద్వారా మనకి సహజంగా గుండె జబ్బులు, జ్వరములు, కంటి వ్యాధులు, రక్తపోటు వ్యాధులు, వడదెబ్బ ఇవన్నీ కూడా రవి వలన సంక్రమిస్తాయి. చంద్రుడి వలన గర్భాశయ వ్యాధులు, కంటి వ్యాధులు, మానసిక ఆందోళన, హిస్టీరియా, నీళ్ల విరోచనాలు, జలుబు, ఆస్తమా, ఆత్మహత్యలు చేసుకున్నటువంటి అంటే చంద్రాత్ మనఃకారక అంటే చంద్రుడు మనస్సు మీద ప్రభావం చూపేటువంటి గ్రహం. మన పరిస్థితులు బాగున్నప్పుడు కొంతమంది పిరికితనంతో ఆత్మహత్య ప్రయత్నాలు చేస్తుంటారు. దీనికి కూడా జన్మజాతకంలో చంద్రుడి యొక్క స్థితి బాగోలేనప్పుడు, చంద్రుడి యొక్క ప్రభావం క్షీణించినప్పుడు, అదే చంద్రుడి యొక్క బలం సరిగా దాని మీద ఇతర గ్రహాలు కూడా సరైన మంచి శుభదృష్టులు లేనప్పుడు ఈ ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనం తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి. కుజుడి ద్వారా సూచికం గవద బిళ్ళలు, హెర్నియా, అబార్షన్, ఎక్కువ ఋతుస్రావం, గజ్జి, గాయాలు, ఆపరేషన్లు, విషకీటముల వల్ల బాధలు, నీరసము, తలనొప్పి, రక్తనాళాలు చిక్కుట ఇవన్నీ కూడా కుజుడి ప్రభావం వలన వస్తాయి. బుధుడు చర్మ వ్యాధులు, నరాల జబ్బులు, చెమ్ముడు, మూగతనము, పోలియో, మెదడు వ్యాధులు, నరాల బలహీనత, కోమా, ఆలోచన విధానం అపసవ్యంగా ఉండట, బి కాంప్లెక్స్ లోపం అంటే రక్తహీనత ఇవన్నీ కూడా బుధుడి ద్వారా సంక్రమించేటువంటి వ్యాధులు. గురుడి వలన అంటే బృహస్పతి వలన లివర్, మధుమేహ వ్యాధి, గాల్ బ్లాడర్ వ్యాధి, బోధకాలు, కొలెస్ట్రాల్, నీరు, క్యాన్సర్, అతిమూత్ర వ్యాధి, పచ్చకామెర్లు, కఫం, ఫిట్స్, అజీర్ణం, ఇండైజేషన్ ఈ అజీర్ణ జబ్బులు కూడా గురుడి వలనే వస్తాయి. శుక్రుడు కళ్ళ వ్యాధులు, కళ్ళకి సంబంధించిన వ్యాధులు, సుఖ వ్యాధులు, గనేరియా, సిఫిలిస్, హెచ్ఐవి, ఎయిడ్స్, మూత్రపిండాల వ్యాధులు, వీరికణాల లోపం, తెల్లబట్ట, నపుంసకత్వం, వ్యభిచారము, గొంతు వ్యాధులు, సంతాన దోషములు ఇవన్నీ కూడా శుక్రగ్రహ సరైన స్థితి లేనప్పుడు కలుగుతూ ఉంటాయి. శని దీర్ఘకాలిక వ్యాధులు, వాత దోషములు, కిడ్నీలలో రాళ్ళు, జలుబు, న్యూమోనియా, దగ్గు, ఊపిరితిత్తుల్లో నీరు చేరుట, క్షయ, గజ్జి, తామర, ఎముకలు విరగటం, గోళ్లు రాలిపోవటం, వెంట్రుకలు తెల్లబడటం, జీర్ణాశయంలో పుండ్లు, కుంటితనం, మత్తు పదార్థాలు సేవించట, సెప్టిక్ అవటం అంటే మనకి ఏదైనా దెబ్బ తగిలినప్పుడు సెప్టిక్ అవటం, కాలిన గాయాలు కూడా సెప్టిక్ అవుతాయి అంటారు కదా, అలా అనమాట. సెప్టిక్ అవటం, నపుంసకత్వం ఇవన్నీ కూడా శని వలన వస్తాయి. రాహు వలన పాము కాటు, విషకీటకాలు కుట్టుట, కుష్టు, క్యాన్సర్ లాంటి వ్యాధులు వస్తాయి. కేతు వలన హైపర్ టెన్షన్, మతిచాంచల్యం, అజీర్ణ వ్యాధులు, ఆత్మహత్యా తలంపు, క్షేత్రాటనం, క్యాన్సర్ లాంటి వ్యాధుల్లో డయాగ్నోసిస్ కానీ అడ్డుపడట. కేతు కనుక బాగుండకపోతే క్యాన్సర్ వ్యాధి చివరి స్థితి వరకు 4th స్టేజ్ 5th స్టేజ్ వచ్చే వరకు కూడా మనకి తెలుసుకోలేము అనమాట. ఇలా మనకి ఈ గ్రహాల్లో ఈ గ్రహాల వలన ఈ వ్యాధులు కలిగే అవకాశం ఉంటుంది. ఈ గోచార రీత్యా, జన్మజాతక రీత్యా మనం ఇవన్నీ కూడా పరిశీలన చేసి మనకి ఇబ్బంది కలగకుండా మంచి ఫలితాలను తీసుకోవడానికి పంచాంగ శ్రవణం, ప్రతిరోజు మనం చేసే పనిని పంచాంగ శ్రవణంతో మొదలు పెట్టడం. అంటే పంచాంగాన్ని చూసుకుని
ఈ రోజు మనం ఈ పని చేయొచ్చా చేయకూడదా, ఈ పని ఎప్పుడు ప్రారంభిద్దాం, ఇలాంటి నిర్ణయాలు తీసుకుని మనం ముందుకెళ్లాలని కోరుకుంటూ, పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ జాయతే తచ్చాంతి రౌషధై ధ్యానై జప హోమ క్రియాదిభి. మనం పూర్వజన్మలో చేసినటువంటి కర్మ ఫలితాలు ఈ ఈ జన్మలో మనకి వ్యాధి రూపంలో మనకి పీడిస్తూ ఉంటాయి. సహజంగా మనం చేసేటువంటి పనుల్లో మనకి తెలియదు. ఈ జన్మలో మనకి గత జన్మ స్మృతులు ఉండవు. ఎవరో కోటి మందిలో ఒకళ్ళు ఇద్దరికి పూర్వజన్మలో నేను బలానా అని చెప్తుంటారు, కానీ సాధారణమైన మనుషులకు మన ఎవరికి కూడా గత జన్మ స్మృతులు గుర్తుండవు. కానీ గత జన్మలో చేసినటువంటి కర్మల ఫలితాలు మన బ్యాంకులో డిపాజిట్ చేసుకున్న డబ్బులాగా స్వామి దగ్గర ఉండి, వాటి నుంచి మనం పుణ్యకార్యాలు చేస్తే శుభ ఫలితాలు, పాపకార్యాలు చేస్తుంటే పాప ఫలితాలు ఈ వ్యాధి రూపంలో కానీ ఇతర బాధల రూపంలో కానీ మనం పీడిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ ఈ పంచాంగ సూచించినటువంటి తిథులు వీటిని ఎన్నుకుని, మంచి వాటిని ఎన్నుకుని వాటికి కావాల్సినటువంటి ఇక్కడ చూడండి, ఔషధై అవి తగ్గించుకోవడానికి ఔషధం చేత కానీ, దానాలు చేయటం ద్వారా కానీ, జపాలు చేయడం ద్వారా కానీ, హోమక్రియాదివి హోమాలు చేయించుకోవడం ద్వారా కానీ ఆ యొక్క వ్యాధుల యొక్క తీవ్రతని కానీ, తర్వాత మన యొక్క దుష్ఫలితాల యొక్క తీవ్రతని కానీ తగ్గించుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిషా గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వేషాం సమస్త సన్మంగళాని భవంతు. అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఆత్మవత్ సర్వరూపాన్ని మనందరిలో కూడా భగవంతుడు ఉన్నాడు. ఆ భగవంతుడి అనుజ్ఞ ప్రకారమే మన యొక్క జీవనయానం సాగుతుంది. కాకపోతే ఈ మంచి చెడులను తెలుసుకుని సత్ప్రవర్తనతో మనం ఎదిగినప్పుడు వచ్చే జన్మకైనా మనం మంచి ఫలితాలను పొందడానికి ప్రయత్నిద్దాం.